అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సీతామహాదేవి నుండి శ్రీరామునిచ్చి అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంకు సంరంభమయ్యున్నా దినకర వదనం తీక్ష్ణం శ్రోతరాళం రమ్యతేజం గిరిజలధరం కీర్తి పంచాది వక్రం రాజయోగం సకల శుభనిధి నమామి భక్తహస్తం విశ్వరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయ మధురం వాయవాయాస్వరం ఇంద్రవంద్యం జలనిధి కలన